నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ. మదర్స్ డే స్పెషల్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రవంతి గాదిరాజ్ గారు. వారితో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మధు. సో హౌ ఆర్ యూ? యా గుడ్. సో మదర్స్ డే స్పెషల్, అమ్మతనం అనే దానికంటే ఇంకొకటి స్పెషల్ మనకు ఉండదు అసలు, ఉమెన్స్కి ఎస్పెషల్గా. సో ఒక మహిళ ఫస్ట్ తన ప్రెగ్నెన్సీ అనౌన్స్ అయినప్పటి నుంచి తన ఫస్ట్ వేయవలసిన స్టెప్ ఏంటి అసలు? ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. తల్లి అనేది, మాతృత్వం అనేది ప్రతి ఆడదానికి చాలా 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 పెద్ద గిఫ్ట్ అని చెప్పాలి. సో మనము ఆడదానిగా పుట్టిన తర్వాత మన అల్టిమేట్ గోలు తల్లి అవ్వడం. అది కూడా మనకి చాలా మంచి టైంలో అవ్వాలి. ఎప్పుడు పడితే అప్పుడు తల్లి అవ్వడం కాదు. మనం హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏ టైంలో తల్లి అవ్వాలి, ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ప్లానింగ్ ఎప్పుడు చేసుకోవాలి. తల్లితనం అనేది అంత ఈజీ కాదు. బికాజ్ మానసికంగా, శారీరకంగా ఒక మహిళ చాలా రెడీ అవ్వాలి. ఊరికి అట్లా సినిమాకి వెళ్ళొచ్చినట్లు అట్లా కాదు కదా. ఇట్స్ 9 months జర్నీ విత్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద బాడీ అండ్ ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి. బ్రెయిన్ ఏదేదో ఆలోచిస్తుంటుంది, చాలా భయాలు ఉంటాయి, అపోహలు ఉంటాయి. సో మనం ప్లాన్ చేసుకునేది చాలా పర్ఫెక్ట్గా, క్లారిటీతోటి, అంటే మనము అండ్ మనకు పుట్టబోయే బిడ్డ హెల్తీగా ఉండడానికి ఎలా సిద్ధంగా ఉన్నాము అనేది చాలా చాలా అవసరం. సో ఎలా ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మ్యారేజ్ టైము లేట్ అయిపోతుంది కదా, రకరకాల కారణాల వల్ల చాలా లేట్ మ్యారేజెస్ అయిపోతున్నాయి. సో ఫస్ట్ నేను అది వద్దంటున్నాను. ఇంతకుముందు ప్రోగ్రాంలో కూడా అదే చెప్పాను. టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ప్రాపర్ టైమ్ ఇన్ ద మ్యారేజ్. సో ఆ మ్యారేజ్ మనకి ఎలాగూ అంటే మన ఫిజికల్గా అంటే బాడీకి సరిపోయేటట్లు మనకు ఆల్రెడీ బుక్స్లో రాశారు టైమ్ ఆఫ్ మ్యారేజ్, టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని. దాన్ని ఫాలో చెయ్యాలి మనం, తప్పదు. ఎందుకు అంటే మనమైనా హెల్తీగా ఉండాలి, బేబీ అయినా హెల్తీగా ఉండాలి, మనకి అల్టిమేట్గా అదే కాబట్టి. సో ప్రాపర్ మ్యారేజ్ టైం ఏంటి, అట్లీస్ట్ 24, మరి 30 వెళ్ళకండి అని అంటున్నాను. సో 24, 25, 26 మ్యాక్స్. ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఇమీడియట్గా మళ్ళీ మనం ప్రెగ్నెన్సీకి వెళ్ళలేము. మనకి ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ కొంచెం అడ్జస్ట్మెంట్లు, కొంచెం వాళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోవాలి, వాళ్ళకి ఒక పర్సనల్ టైము, దే వాంట్ టు ఎంజాయ్. సో ఇవన్నీ ఉంటాయి. బయట తిరగాలనుకుంటారు, కొంచెం వాళ్ళు ఏదైనా ఏర్పరచుకోవాలనుకుంటారు. సో మళ్ళీ అక్కడ ఒక 1-2 years తీసుకుంటున్నారు వద్దు అనుకొని. సో బెటర్ ఒక 24 yearsకి చేసుకున్నాం అనుకో, 25, 26కి అయినా అట్లీస్ట్ ఫస్ట్ ప్లానింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఆల్వేస్ ప్రెగ్నెన్సీ షుడ్ బి ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ. సడన్గా ఏదో ఫ్లూక్గా వచ్చేసింది కాదు. ప్రెగ్నెన్సీ ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి. ఎందుకు ప్లాన్ చేసుకోవాలి? ఫైనాన్షియల్గా ఇంపార్టెంట్, ఫైనాన్షియల్గా కూడా అవసరం కదా. మరి ఇప్పుడు డెలివరీకి మనకి ఏదో ఒక విధంగా ఖర్చులు ఉంటాయి, తర్వాత చాలా ఉంటుంది, తర్వాత బేబీకి ఖర్చులు ఉంటాయి, ఫంక్షన్లు అంటాము, ఏవేవో ఉంటాయి. సడన్గా ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ప్రెగ్నెన్సీలో రెడీగా ఉండాలి. సో ప్లానింగ్ ఎప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్, ఫిజికల్ ప్లానింగ్, మెంటల్ ప్లానింగ్. మెంటల్గా కూడా ఓకే ఐఎమ్ రెడీ టు బీ మదర్ అంటే ఇప్పుడు నేను మదర్ అవ్వడానికి నా బ్రెయిన్ రెడీగా ఉంది. ఎందుకంటే చాలా భయాలు ఉంటాయి. కొంతమందికి ప్రెగ్నెంట్ అయితే చనిపోతారు, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే చూసుంటారు కొంతమందిని, తర్వాత బేబీస్కి ఏదేదో అవుతుంటుంది. ఇట్లంతా మన చుట్టుపక్కల బంధువుల్లో, ఫ్రెండ్స్లో చూసుంటారు, కొన్ని న్యూస్లో చూసుంటారు. భయం ఉంటుంది కొంతమందికి. సో అందుకని నేనేమంటాను, ఫస్ట్ ఓకే ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ ఉంది అంటే భార్యాభర్త ఫస్ట్ ఒక కౌన్సిలింగ్, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మాకు ఇప్పుడు ఒక ప్లానింగ్ ఉంది, సో హౌ టు ప్రొసీడ్ అని అడగండి. డాక్టర్ సలహాలు ఇస్తారు. ఓకే మీకు ఇంతకుముందు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, అలాంటివి చెక్ చేస్తారు. ఏజ్ ఒకవేళ 30 ఏజ్ అనుకోండి, కొన్ని చెక్ చేసుకోవాలి ముందే, ప్రెగ్నెన్సీకి ముందే ఏమైనా షుగర్స్ ఉన్నాయా బాడీలో, థైరాయిడ్ ఏమైనా ఉందా, లేకపోతే బీపీ ఉందా. అలాగే డాక్టర్ ఒక చిన్న వర్కప్ చేస్తారు ఏజ్ని బట్టి. లేదు ప్రీవియస్గా మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉండుంటే, లైక్ ఆస్తమా ఉంది, లైక్ నాకు చిన్నప్పటి నుంచే షుగర్ ఉంది, కొంతమందికి చిన్నప్పటి నుంచి షుగర్ type 1 అంటాం. సో అవన్నిటిని బట్టి type 1 డయాబెటీస్. సో అట్లాంటివన్నీ కూడా ముందు డాక్టర్ చెక్ చేస్తారు. చేసి ఓకే ఇప్పుడు మీది ఇట్లా ప్లాన్ చేసుకోండి అని చెప్పి ఒక విటమిన్, ఫోలిక్ యాసిడ్ అని ఒక విటమిన్ని ముందుగానే స్టార్ట్ చేస్తాం. ఈ ఫోలిక్ యాసిడ్ అంటే ఏంటంటే బేబీకి న్యూరల్ ట్యూబ్, బ్రెయిన్, స్పైనల్ కార్డుకి సంబంధించిన వ్యాధుల నుంచి కాపాడుతుంది. సో దాన్ని ప్రీ కన్సెప్షనల్ అంటాం, అంటే ముందుగానే కన్సెప్షన్ ఫామ్ అవ్వక ముందే అది ఇవ్వాలి. సో ఇది ప్రిపరేషన్, దీన్ని ఏమంటారు ప్లాన్డ్ అంటారు. ప్లాన్డ్ ప్రెగ్నెన్సీలో గర్భసంచిలో వచ్చే అవకాశాలు ఎక్కువ. ట్యూబ్ అని ఉంటుంది,
మనం వినుంటాం ట్యూబల్ ప్రెగ్నెన్సీస్ అని. అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్లో ట్యూబల్ ప్రెగ్నెన్సీస్ వస్తాయి. ఓకే. సో అంటే మనకు తెలియకుండా వచ్చేసి ఉంటుంది. అందుకని ఎవ్రీథింగ్ షుడ్ బి ప్లాన్డ్, ఫిజికల్లీ, మెంటల్లీ, ఫైనాన్షియల్లీ, ఎవ్రీథింగ్. ఇప్పుడు నేను ఏదో ఊరెళ్ళేసి వచ్చేది ఉంది, ఎక్కడికో పోయేది ఉంది, నాకు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, మేజర్ ఇష్యూస్, ప్రెగ్నెన్సీ ప్లాన్ అయిపోయిందని అట్లంతా వద్దు. ఇట్స్ అ మంచి ప్లెజెంట్ జర్నీ. ఆ మదర్ తత్వం అంటే ఎంజాయ్, నా బేబీ పెరుగుతుంది, నా బేబీ కిక్స్ ఎట్లున్నాయి, నా బేబీ ఎలా పెరుగుతుంది, చాలా ఉంటాయి ఎమోషనల్ బాండింగ్. సో దాన్ని మనం ఆస్వాదించాలి. యు ఎంజాయ్ ఆ మదర్ని. కడుపులో ఎవరికి ఇవ్వని గిఫ్ట్ దేవుడు అది, మనలో మన బేబీ పెరగడం. సో దాన్నంతా నేనైతే అలాగే చెప్తాను, ఎంజాయ్, ఆ జర్నీని ఎంజాయ్ చేయండి. కొంతమందికి వామిటింగ్స్ ఉంటాయి, నడవలేరు, పడుకొనే ఉండాలి, వర్క్ చేయలేరు. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆల్వేస్ ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ. సో ఇప్పుడు మనకి ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత ఫస్ట్ 3 months ఒక స్టేజ్లో ఉంటాయి, అండ్ 6 months అండ్ 8th 9th months. సో ఫస్ట్ 3 monthsలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉండాలి అసలు? ఎస్, ఇప్పుడు ప్రెగ్నెన్సీని 9 months అంటాం. మీరు అన్నట్లు 3-3గా డివైడ్ చేస్తారు. ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ అంటారు. ఏ ట్రైమిస్టర్ దానికి సంబంధించిన మెడికేషన్ వేరే, దానికి సంబంధించిన బ్లడ్ టెస్ట్లు వేరే, దానికి సంబంధించిన జాగ్రత్తలు వేరే. సో ఫస్ట్ 3 months అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఫార్మేషన్, ఒక మాంసం ముద్ద, ఇంకా బేబీ యొక్క ఉండదు, ఒక రూపం కూడా వచ్చి ఉండదు. 12 weeks ఫస్ట్ ట్రైమిస్టర్ అయ్యేకి అప్పుడు మనకి ఒక చిన్న టాయ్ బేబీ, అంటే ఒక తల, ముక్కు చిన్నది అనమాట, అది స్లోగా పెరగడం. సో ఈ ఫార్మేషన్లోనే ప్రాబ్లమ్స్, అంటే రకరకాల ప్రాబ్లమ్స్, అంటే సెల్ డివైడ్ అవుతూ ఉంటుంది. ఎగ్ స్పర్మ్ కలిసాయి, ఇవేమవుతాయి మల్టిపుల్గా, అవి విడివిడిగా అయ్యి ఒక్కొక్కటి ఆ ఆర్గాన్ డెవలప్మెంట్లో మనం అబ్జెక్ట్ చేయకూడదు, దాన్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టకూడదు. అంటే మెడిసిన్స్ ఏది దొరికితే ఆ మెడిసిన్ వేసుకోవడం, రకరకాల మెనోవర్స్, అంటే కొంతమందికి ఇంతకుముందు అబార్షన్స్ అయింటాయి. ఈసారి జాగ్రత్తలు చెప్తాం, ఎక్కువ పరిగెత్తకండి, బెడ్ రెస్ట్లో ఉండండి. అలా కాకుండా ముందు కొంతమంది బేబీస్కి జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అంటే అబార్షన్స్ అయిపోయి ఉంటాయి, హార్ట్ బీట్ వచ్చిపోతుంది, కొంతమందికి హార్ట్ బీటే రాదు. సో వీటన్నిటికి సంబంధించి ఒక చిన్న కౌన్సిలింగ్ అండ్ కోర్స్ ఆఫ్ మెడికేషన్, ఇవి ఇంపార్టెంట్ ఫస్ట్ ట్రైమిస్టర్లో. సో ఫస్ట్ ట్రైమిస్టర్లో ఇంపార్టెంట్ థింగ్స్, జెనెటికల్గా బేబీ ఏమైనా ప్రాబ్లంలో ఉందో చూసుకుంటాం. సెకండ్ది హార్మోనల్ ప్రాబ్లమ్స్, కొంతమందికి హార్మోన్ సరిగ్గా లేక అబార్ట్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడుండే కాలంలో పీసీఓడి చాలా ఎక్కువ ఉంది, అండ్ అలాగే మిస్క్యారేజెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో వాటికి ఫస్ట్ రీజన్ కనుక్కొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ముందుగానే ఇస్తాము. అలాగే కౌన్సిలింగ్, ఫుడ్ అయితే ఏంటి, బిహేవియర్ అయితే ఏంటి, యాక్టివిటీస్ అయితే ఏంటి, అంటే ఒకవేళ కొంతమందికి మేము ఎక్సర్సైజ్ చేయాలా వద్దా, ఇది తినాలా వద్దా, ఇలాంటి డౌట్స్ ఉంటాయి కదా. ఇవన్నీ, వీటన్నిటికంటే ఇంపార్టెంట్ మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే ఆ టెన్షన్ వచ్చేస్తుంటే హార్మోన్స్ డిస్టర్బెన్స్ వల్ల ఒకలాంటి స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి, కన్ఫ్యూజ్డ్గా ఉంటారు, తినబుద్ధి కాదు, కోపం వస్తూ ఉంటుంది, అది కొంతమందికి మోషన్ సరిగ్గా రాదు, కొంతమందికి యూరిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే మల్టిపుల్ ఇట్లా చాలా బాడీలో చేంజెస్, సడన్గా ఇక్కడ ఒక పెయిన్ అంటారు, అక్కడ పెయిన్ అంటారు, బ్రెస్ట్ హెవీనెస్ అంటారు. ఇవన్నీ కూడా ఫస్ట్ ట్రైమిస్టర్లో కొత్తగా ఒక ఎన్వైరాన్మెంట్ మన ఒంట్లో స్టార్ట్ అవుతుంది. సో ఈ చేంజెస్ అన్నిటిని మనం అర్థం చేసుకోవాలి. వామిటింగ్స్ ఎక్కువ ఉంటాయి, ఒక ట్రీట్మెంట్, కళ్ళు తిరిగి పడిపోతుంటే ఒక ట్రీట్మెంట్, కొంతమంది అట్లా బెడ్ మీదే పడిపోయింటారు, కొంతమంది టోటల్ బెడ్, కొంతమందికి 20 to 30 times వామిటింగ్స్, కొంతమందికి ఏది తిన్నా, వాటర్ తాగినా వామిటింగ్స్, కొంతమందికి అన్నం స్మెల్ చూస్తే వామిటింగ్. సో ఇవన్నీ ఉంటాయి అనమాట ఫస్ట్ ట్రైమిస్టర్లో. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 monthsలో. సో ఇంపార్టెంట్ సిమ్టమ్స్, అంటే వాళ్ళు ఏ కంప్లైంట్స్తో వస్తున్నారు, తర్వాత ఇన్వెస్టిగేషన్స్, ఏ రకమైన రక్త పరీక్షలు చేయాలి, థర్డ్ వన్ ట్రీట్మెంట్, ఈ 3 ఉంటాయి ప్రతి ట్రైమిస్టర్లో. సో ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎక్కువ ఏం ప్రాబ్లమ్స్ అంటే వామిటింగ్స్, నీరసము, తినలేకపోవడము, కళ్ళు తిరుగుతూ ఉండడము. ఇవి కాకుండా స్పెషల్ ఏంటి, బ్లీడింగ్, కొంతమందికి ప్రెగ్నెంట్ ఉంటారు, సడన్గా బ్లీడ్ అవుతుంది. సో అలాంటిది బ్లీడింగ్, ఇలాంటివి మనం చూసుకోవాలి. వీటికి సంబంధించిన రక్త పరీక్షలు ఉంటాయి, ప్రెగ్నెన్సీ టెస్ట్లు, యాంటీనేటల్ ప్రొఫైల్ అంటాం, అది చేయించుకుంటాం. ఒక చిన్న బేసిక్ స్కానింగ్ ఒకటి ఉంటుంది, ఓకే గర్భసంచిలోనే ఉందా, టైంకి హార్ట్ బీట్ వచ్చిందా, తర్వాత జెనెటికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని ఒక ఎన్టీ స్కాన్ అని ఒకటి చేస్తాం 12 వారాలు. ఫస్ట్ ట్రైమిస్టర్లో ఇవన్నీ. ఫస్ట్ ట్రైమిస్టర్లో మెడిసిన్స్, ఫోలిక్ యాసిడ్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం, దాన్ని కంటిన్యూ. కొంతమందికి హార్మోన్లు సరిగ్గా లేదు, వాళ్ళకి హార్మోన్స్ ఇవ్వడం. కొంతమందికి ఇంకేమన్నా ఇబ్బందులు అంటే కళ్ళు తిరిగి పడిపోతుంటే సెలైన్లు పెట్టడం, ఇలాంటి చిన్న చిన్న కరెక్షన్స్. దిస్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ ట్రైమిస్టర్ జర్నీ. ఫస్ట్ 3 months జర్నీ ఇలా ఉంటుంది.
అండ్ 4th to 6th 4th to 6th అనేదాన్ని సెకండ్ ట్రైమిస్టర్. ఇది కొంచెం కూల్, బాబీ ఫామ్ అయిపోయింది, పెరగడం. సో 5th 6th మంత్, 4th 5th 6th మంత్లో హ్యాపీ, కావాల్సినంత తినొచ్చు, వామిటింగ్స్ తగ్గుతాయి, నీరసం తగ్గుతుంది, తినాలనిపిస్తుంది, ఇంకా ఆకలి ఎక్కువ వేస్తుంది. ఎందుకంటే బేబీ పెరగడం, బేబీ తీసుకుంటా ఉంటారు మనం తినేదంతా బ్లడ్లో, మనం తినేదంతా బ్లడ్లో ఉండే ప్రోటీన్స్, బ్లడ్ అన్ని విధాలుగా బేబీ పెంచడం. సో మంచిగా ఆకలి వేస్తుంది, హాయిగా రకరకాలుగా తినాలనిపిస్తుంది. సో సెకండ్ ట్రైమిస్టర్లో పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు, ఎక్సెప్ట్ ఫర్ ప్రాపర్ డైట్, మంచి ఫుడ్ తీసుకోవడము, లైట్గా ఎక్సర్సైజులు చెప్తారు డాక్టర్ గారు ఏం ఎక్సర్సైజెస్ చేయొచ్చు, అది. తర్వాత ఇంపార్టెంట్ మెడికేషన్స్, ఐరన్, కాల్షియం అనేవి స్టార్ట్ చేస్తాం. బికాజ్ బేబీకి కావాలి కాబట్టి మదర్కి డబుల్ డోస్. అంటే ఇప్పుడు నేను ఒకటి తీసుకోవాలంటే నాకు ఇంకోటి కూడా కావాల్సి వస్తుంది, డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్. కొంతమందికి రక్తం తక్కువ ఉండే వాళ్ళకి డబుల్ డోస్ ఇవ్వడం, కాల్షియం క్రాంప్స్ వస్తాయి కొంతమంది, కాళ్ళంతా ఇలా లాగేస్తూ ఉంటాయి విపరీతంగా, అట్లాంటి వాళ్ళకి ఒక ట్రీట్మెంట్. సేమ్ నీరసం వచ్చేస్తూ ఉంటుంది, కొంతమందికి మళ్ళీ వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. సో ఇట్లాంటి వాళ్ళందరికీ మళ్ళీ పరీక్షలన్నీ చేసుకుంటాము, మళ్ళీ మందులు ఇస్తాం. సెకండ్ ట్రైమిస్టర్లో ఇంపార్టెంట్ ఒకటి ఉంటుంది, స్కానింగ్. టీఫా స్కాన్ ఒకటి ఉంటుంది, అవయవాలు. ఎస్, 5th మంత్ అంతా 20 weeks అవ్వంగానే చేసుకోవాలి. దాన్ని టీఫా స్కాన్, అవయవాల స్కాన్ అంటాం. సో దాంట్లో ఏం తెలుస్తాయి, ఎముకలు ఏమన్నా ప్రాబ్లం ఉందా, లేకపోతే ప్రాబ్లమ్స్ మెయిన్ ఆ ప్రాబ్లమ్స్ అన్ని, డిఫెక్ట్స్ అన్ని తెలుస్తాయి. కొంతమందికి ముక్కు సరిగ్గా లేకపోవడం, బేబీస్కి ఒక చెవు లేకపోవడం, ఫింగర్స్ లేకపోవడం, ఇలా చిన్న చిన్న మైన్యూట్ కూడా టీఫా స్కాన్లో చూసుకుంటాం. ఆ టైంలోనే షుగర్స్ ఏమన్నా పెరుగుతున్నాయా, అట్లా చిన్న చిన్న ఇన్వెస్టిగేషన్స్ కూడా చేసుకుంటాం. దానికి సంబంధించి వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉంటాం. ఇంజెక్షన్స్ ఉంటాయి, టీటీ ఇంజెక్షన్ అనేది 5th మంత్లో ఒకటి, 7th మంత్లో ఒకటి ఇస్తాం. సో ఆ మెడికేషన్, ఇమ్యునైజేషన్, ఆ షెడ్యూల్ కూడా అయిపోతుంది. సో సెకండ్ ట్రైమిస్టర్లో కొంచెం కూల్, హ్యాపీగా తినడం, తిరగడం, ఇది ఎక్కువ ఉంటుంది, అంత టెన్షన్స్ ఏమి ఉండవు. ఓకే. అండ్ ఫైనల్గా ఫైనల్ వచ్చేది 3rd ట్రైమిస్టర్ అంటాం. అంటే 7th 8th 9th అంటే డెలివరీ వరకు. డెలివరీ వరకు ఉంటే మేజర్ ఏముండవు, బరువు ఎక్కిపోయి ఉంటుంది. అప్పుడు ఏంటంటే కూర్చోలేరు, నడవలేరు, తినలేరు, స్పేస్ అంతా బేబీనే తీసేసుకుంటారు పాపం. సో ఆ విధమైన ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. పాపం యూరిన్ పోస్తుంటే నొప్పి, నెంబర్ ఆఫ్ టైమ్స్ యూరిన్ వెళ్ళాలి, కాన్స్టిపేషన్ అవుతూ ఉంటుంది, కడుపు నిండా తినలేరు, గట్టిగా గాలి పీల్చుకోలేరు. అది దాన్ని మనం కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. అంటే కొంచెం వాక్ చేసేటప్పుడు వాడ్లింగ్ గైట్ అంటాం, అంటే కాళ్ళు కొంచెం దూరంగా వెళ్ళిపోతాయి. సో నడక కూడా ఇట్లా పక్కకు ఇట్లా ఒరిగి నడుస్తూ ఉంటారు. సో అక్కడ వెళ్ళి మందులు, ఐరన్, కాల్షియం ఇచ్చుకుంటాము. ఇంకేమైనా ఇబ్బంది అయితే రెగ్యులర్ స్కానింగ్, అంటే గ్రోత్ ఎలా ఉంది స్కానింగ్, రక్త ప్రసరణ బేబీకి బాగుందా లేదా స్కానింగ్, అట్లాగే ఏమైనా వెయిట్ కరెక్ట్గా పెరుగుతున్నారా లేదా, ఇట్లా స్కానింగ్స్ ఉంటాయి వీటికి. ఆ రూపంలో స్కాన్స్ చేసుకొని బేబీ గ్రోత్ గురించి చెక్ చేసుకుంటూ ఉండాలి. సో 3rd ట్రైమిస్టర్లో మెయిన్ ఏంటంటే మెకానికల్, అంటే బరువు. కొంతమందికి ట్విన్స్ ఉంటారు, కొంతమందికి ట్రిప్లెట్స్ ఉంటారు, వాళ్ళు ఇంకా కష్టపడుతుంటారు. ఇమాజిన్ మనమే మనల్ని మోసుకోలేము, అలాంటిది ఇంకో ట్రిప్లెట్స్. అంటే ఒక బేబీ 2.5 kg తీసుకున్న యావరేజ్న, డబుల్ అంటే 5 kgs బేబీ, ట్రిపుల్ అంటే 7.5. ఎంత కష్టం అవుతుంది. కొంతమందికి ఒక బేబీనే 5 kgs ఉంటారు, వాళ్ళకి అసలు ఇట్లా పొట్ట ఇట్లా పడిపోతూ ఉంటుంది పాపం. సో ఈ ప్రాబ్లమ్స్ 3rd ట్రైమిస్టర్లో. సో వాళ్ళకి రెగ్యులర్ స్కానింగ్ చేసుకోండి, కంప్లైంట్స్కి తగ్గ ట్రీట్మెంట్, అండ్ నార్మల్ ఐరన్, కాల్షియం, ప్రోటీన్ ఈ సప్లిమెంట్ ఇస్తూ ఉండాలి. ఇంకా మైల్డ్ ఎక్సర్సైజెస్ అని, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అని, లంగ్ కెపాసిటీని పెంచుకోవడానికి, ఇట్లా చిన్న చిన్నవి చేసుకుంటే సరిపోతుంది. అంటే సింపుల్గా, కాంప్లికేటెడ్ లేని ప్రెగ్నెన్సీస్ అవన్నీ. కాంప్లికేటెడ్ ఉన్న ప్రెగ్నెన్సీస్ చెప్తాం. కొంతమందికి హార్ట్ డిజీజ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది, కొంతమందికి అనీమియా, రక్తలేమితోటి ప్రెగ్నెన్సీ, కొంతమందికి షుగర్తో ప్రెగ్నెన్సీ, ఇట్లా కాంబినేషన్స్ వాళ్ళకి స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఓకే. అండ్ పీసీఓడి వాళ్ళకి కూడాను కొన్నిసార్లు పీసీఓడి ఉంటూ కూడాను మనకి ప్రెగ్నెన్సీ అది క్యారీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అసలు బేసిక్గా. పీసీఓడి తోటి వాళ్ళకి ఏమైనా కొంచెం డిఫరెన్సియేషన్స్ ఉంటాయి? ఏం ఉండదు. పీసీఓడి తోటి, పీసీఓడి అనేది ఒక ఎంటిటీ, ఇట్ ఈజ్ నాట్ ఏ పెద్ద డిసీజ్ కాదు. పీసీఓడి తోటి ప్రెగ్నెన్సీ రావడమే కష్టం, వచ్చాక అసలు అది ఎటువంటి ఇబ్బంది పెట్టదు. హార్మోన్స్ తక్కువ ఉండడం వల్ల ఎగ్ రిలీజ్ సరిగ్గా లేకపోవడం అవి ఉండి కొంచెం ఇబ్బంది, ప్రెగ్నెన్సీ ఫార్మేషన్ ఇబ్బంది. వాటిని మనం రెగ్యులరైజ్ చేసుకుని వన్స్ బేబీ ఫామ్ అయిపోతే ఓన్లీ థింగ్ హార్మోనల్ సప్లిమెంట్ ఇవ్వాలి. పీసీఓడి వాళ్ళకి హార్మోన్స్ తక్కువ ఉంటాయి, సో అది మనం కొంచెం సప్లిమెంట్ ఇచ్చి తీసుకెళ్ళిపోతే అసలు పీసీఓడి తోటి అటువంటి బేబీ డిఫెక్ట్స్ రావడము అట్లా ఇబ్బందులు ఏం లేవు. ఫస్ట్ 3 నెలలు కానీ జాగ్రత్తగా వెళ్ళారా, హ్యాపీ అయిపోయింది. ఇంకా
అది ముందు క్యారీ అయిపోతూ ఉంటుంది. ఓకే. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో ఖచ్చితంగా ఈ టెస్టులు చేయాలి అంటే ఏ టెస్టులు సజెస్ట్ చేస్తారు? ప్రెగ్నెన్సీలో మినిమం అంటే మ్యాండేటరీ టెస్ట్లు అని ఉంటాయి. అది ఇప్పుడు గవర్నమెంట్ ప్రోటోకాల్స్లో కూడా మనం పెడతాం. అవి యాంటీనేటల్ ప్రొఫైల్ అంటారు. అంటే ఏ ఊరు వెళ్ళినా అదే, ఏ దేశం వెళ్ళినా అవి కంపల్సరీ. లైక్ ఏంటి, సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్, అంటే బ్లడ్లో హిమోగ్లోబిన్ ఎంత ఉంది, ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, అది కంపల్సరీ. ప్లేట్లెట్స్ అని మీకు తెలిసే ఉంటుంది, కొంతమంది ప్లేట్లెట్స్ తగ్గుతాయి. ఇప్పుడు డెంగ్యూ ఫీవర్లో ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి. సో అసలు నీకు బేసిక్గా ప్లేట్లెట్స్ ఎన్ని ఉన్నాయి, సో అది. షుగర్స్ కంపల్సరీ చూసుకోవాలి. నీ కిడ్నీ సరిగ్గా పనిచేస్తుందా లేదా చూసుకోవాలి. వైరల్ మార్కర్స్ అంటాం, అంటే హెచ్ఐవి, హెచ్బిఎస్ కొన్ని ఉంటాయి, అలాంటివి కంపల్సరీ తెలుసుకోవాలి. బ్లడ్ గ్రూప్ తెలుసుకోవాలి. ఎందుకు అంటే బ్లడ్ గ్రూప్ ద్వారానే రేపు బ్లడ్ తక్కువ ఉంటే బ్లడ్ ఎక్కించుకోవడము. నెగిటివ్ గ్రూప్స్ ఉంటాయి కొంతమందికి, మీరు వినుంటారు ఏ నెగిటివ్, అలాంటి వాళ్ళకి స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అంటే డెలివరీ అయిపోగా చాలా రేర్గా దొరుకుతాయి కాబట్టి ఏమన్నా బ్లీడింగ్ ఉన్నప్పుడు మనం ఆ బ్లడ్ని రెడీ చేసుకోవడానికి. సో బ్లడ్ గ్రూప్ కంపల్సరీ. అలాగే థైరాయిడ్ కంపల్సరీ. ఇప్పుడు ఉండే కాలంలో ఆల్మోస్ట్ 10 మందిలో 4-5 థైరాయిడ్ ఉంటుంది. సో థైరాయిడ్ టెస్ట్ కంపల్సరీ చేసుకోవాలి. సో ఇవన్నీ మామూలుగా బేసిక్ బ్లడ్ టెస్ట్. ఇవి కాకుండా కొంతమందికి స్పెషల్ టెస్ట్లని చేస్తాం. అంటే ఇప్పుడు కొంతమందికి లివర్ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళకి కొన్ని టెస్టులు సెపరేట్గా, అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ అని. కొంతమంది కిడ్నీ ప్రాబ్లం ఉంటాయి, దాంట్లో థరోగా చేసుకోవడం. అట్లా ఇప్పుడు నాకు షుగరే ఉందనుకోండి, షుగర్కి సంబంధించి డీప్గా టెస్టులు ఇవి కంపల్సరీ. కొన్ని మ్యాండేటరీ ఉంటాయి, కొన్ని డిపెండ్స్ ఆన్ ద కాంప్లికేషన్. ఇవి కాకుండా యూరిన్ టెస్ట్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, అంటే యూరిన్లో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ప్రోటీన్ పాస్ అవుతుందా, బ్లడ్ పాస్ అవుతుందా, ఇవి చూసుకుంటాం. ఇవి కాకుండా స్కాన్, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి స్కాన్. 12 వారాలకు ఒక స్కాన్, 15 వారాలకు ఒక స్కాన్, 23 వారాలకు ఒక స్కాన్, ఎట్లాంటి మ్యాండేటరీ స్కాన్స్ ఉంటాయి. సో ఇవి బేసిక్గా మనకి కావాల్సినవి. ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా ఇవన్నీ చేస్తారు. ప్రైవేట్ హాస్పిటల్ కొన్ని ఎక్కువ చేస్తారు, ఓవర్ కేర్ లాగా. మ్యాండేటరీవి మనకి ఎక్కడైనా, ఇప్పుడు మీరు గాంధీ వెళ్ళినా, ఉస్మానియా వెళ్ళినా, అవన్నీ కంపల్సరీగా రొటీన్గా అయిపోతూ ఉంటాయి. అది కూడా ఒకసారి కాదు, మధ్యలో, అంటే 4th మంత్లో చెక్ చేసుకుంటూ ఉంటారు, 7th మంత్లో, 5th మంత్ టీఫా అన్నారు కాబట్టి అవన్నీ చేసుకుంటూ టైంని బట్టి స్కానింగ్లు, బ్లడ్ టెస్ట్లు చేసుకుంటూ ఉండాలి. మీరు ఇంతకు ముందు మాట్లాడుతూ చెప్పారు ప్రెగ్నెన్సీ అంటేనే మెంటల్ అండ్ ఫిజికల్ ఉన్న చేంజెస్. సో ఎలా ఉంటాయి, ఫిజికల్గా ఎలా ఉంటాయి అండ్ మెంటల్గా ఎలా ఉంటాయి? మనకి ఫిజికల్ చేంజెస్ తెలిసిందే. మెయిన్ ఏంటంటే వామిటింగ్స్, అరగకపోవడము, అసిడిటీ మెయిన్ ఫుడ్ విషయంలో. తర్వాత కాన్స్టిపేషన్, కొంతమందికి యూరినరీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ సింపుల్గా జరుగుతుంటాయి. ఫిజికల్గా ఏం జరుగుతాయంటే బాడీలో రకరకాల, అదంటే కొత్తగా అనిపిస్తుంటుంది బాడీ, ఎప్పుడు లేనిది. అంటే లిగమెంట్స్ అని ఉంటాయి బేబీకి, లిగమెంట్స్ అని బోన్స్ పక్క, అవి కొంచెం లూజ్ అవడం స్టార్ట్ అవుతాయి. సో వాళ్ళందరికీ అంటే పెయిన్ వస్తూ ఉంటుంది, అక్కడ ఏదో పెయిన్ఫుల్గా ఉంటుంది, మనం కూడా ఫీల్ అయి ఉంటాం సంథింగ్ రిలాక్సింగ్ అని. సో ఫిజికల్ చేంజెస్ అనమాట ఇవన్నీ. అట్లనే బ్లడ్ లోపలికి వెళ్తే బ్లడ్లో కొన్ని చేంజెస్ వచ్చేసి ఉంటాయి. అలాగే హార్ట్లో కొన్ని చేంజెస్, అంటే కెపాసిటీని పెంచాలి కదా, ఇప్పుడు లంగ్ చేంజెస్. అలాగే బౌల్ చేంజెస్, అంటే పేగులలో చేంజెస్. ఇవన్నీ ఫిజికల్ చేంజెస్ అవుతూ ఉంటాయి. ఫిజికల్గా చేంజెస్ ఎందుకు అవ్వాలి అంటే, మీరు ఇంకో మనిషినే మనం లోపల పెంచుతున్నాం కాబట్టి దానికి సంబంధించి బాడీ వేరేగా చేంజ్ అవుతుంది, అక్లమటైజ్ అవుతుంది. ఇవన్నీ కూడా 6 వారాల తర్వాత మళ్ళీ అన్నీ నార్మలైజ్ అయిపోతాయి. డెలివరీ అయిన 6 వారాలకి, 6 వారాలని పర్ప్యూరల్ టైం అంటాం, అంటే బాలింతలు తెలుగులో అంటాం కదా. ఆ టైం తర్వాత అవన్నీ కమ్బ్యాక్, అంటే హార్ట్లో బ్లడ్లో పంపింగ్ అవన్నీ మారుంటాయి, అవన్నీ నార్మల్ అయిపోతాయి. లంగ్ కెపాసిటీ కొంచెం చేంజ్ అవుతుంది, అవన్నీ నార్మల్ అయిపోతాయి. కానీ మెయిన్ నార్మల్ కానిది ఏంటంటే ఒబేసిటీ. ప్రెగ్నెన్సీలో బాగా కొంతమంది మామూలుగా అయితే జెన్యూన్గా 11 kgs పెరగాలి, 11 kgs యాక్సెప్టబుల్. సో డెలివరీ అయిన తర్వాత బేబీ చుట్టూ వాటరు మాయ అన్నీ కలిపి ఒక 4-5 kgs దిగినా, మిగతా మన ఏదైతే 5 kgs 6 kgs డెలివరీ అయిన 6 వారాల్లో స్లోగా తగ్గినా, ఎంత చేసినా ఒక 20% ఆఫ్ ఫ్యాట్ మిగిలిపోతుంది. దాన్ని తగ్గించే పని మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఫిజికల్లో అది మోర్ ఇంపార్టెంట్. మొత్తం షేప్ అవుట్ అయిపోతారు. ఆ షేప్ అవుట్ అవ్విన దాన్ని కొంతమంది పట్టుదలతోటి మళ్ళీ నార్మలైజ్ చేసుకుంటారు. కొంతమందికి పనులు, రకరకాల భారాలు, అంటే ఈ టెన్షన్స్లోకి వదిలేసేస్తారు. బిజీ లైఫ్,
అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం అవ్వచ్చు, ఏవేవో ఉంటాయి. సో కొంతమందికి బాడీ అంతా కూడా అట్లా అయిపోతుంది అబ్నార్మల్గా. సో ఇవన్నీ కూడా ఏమంటారు, ఫిజికల్ చేంజెస్. మెంటల్ చేంజెస్, మెంటల్ అంటే మానసికంగా కూడా చాలా చేంజెస్ వస్తాయి బికాస్ ఆఫ్ ద హార్మోనల్ చేంజెస్. కొన్ని హార్మోన్స్ హెవీగా పైకి వెళ్ళిపోతాయి, పీక్స్, కొన్ని హార్మోన్స్ పడిపోతాయి. సో దీన్ని తట్టుకోవడం చాలా కష్టం. అందుకని ఏమంటారు, మదర్ని అంటే కడుపుతో ఉన్న వాళ్ళని చాలా బాగా చూసుకోమంటారు. అంటే అందుకనే కదా భర్తకి మూడ్ స్వింగ్స్, విపరీతమైన మూడ్ స్వింగ్స్. అందుకనే ఎప్పుడు సంతోషంగా ఉంచండి అమ్మ అంటారు. హస్బెండ్ని అదే టైం కొనిపించేసుకొని ఏది కావాలంటే అది, అత్తగారి దగ్గర ఏది కావాలంటే అది చేయించుకో, అమ్మగారి దగ్గర ఏదంటే అంటే నీ కోరికలనే తీర్చుకో. ఎందుకు అంటే ఆ టైంలో వాళ్ళని సంతోషం పెట్టడం అవసరం. ఎందుకంటే మూడ్ డల్ అయిపోతుంది. ఆల్రెడీ రకరకాల ఫిజికల్ ప్రాబ్లమ్స్, ఇక్కడ హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో ఏమవుతుంది అంటే కొంతమందికి డిప్రెషన్లో కొంతమంది వెళ్ళిపోతారు, కొంతమంది ఏడుస్తూ ఉంటారు, కొంతమందికి సూసైడల్ టెండెన్సీస్ వస్తాయి, కొంతమందికి పిచ్చి కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే తట్టుకోలేకపోతుంటారు అనమాట ఆ మూడ్ స్వింగ్స్ని. చాలా చాలా కష్టపడతారు. కౌన్సిలింగ్కి పంపించాల్సి వస్తుంది. అంటే కౌన్సిలర్స్ అని ఉంటారు, వాళ్ళతోటి మాట్లాడించి నో డోంట్ వరీ ఇవని చెప్పి సెషన్స్ కూడా ఇప్పిస్తుంటాం. కొంతమందికి పీక్లో ఉంటారు, దాన్ని కొంతమందికి సైకోసిస్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. మెయిన్ డెలివరీ తర్వాత అవి ఎక్కువ ఉంటాయి, పోస్ట్ పార్టం బ్లూస్ అంటాం వాటిని. ఇంకా డెలివరీ తర్వాత కొంతమంది అయితే బేబీస్ని కొట్టడము, వెరీ రేర్గా మనం బేబీస్ని చంపడం కూడా చూస్తుంటాం. సో ఇవన్నీ సైకలాజికల్ చేంజెస్ తక్కువ వస్తే పర్వాలేదు, కానీ అది ఎక్కువ హిట్ అయితే మాత్రము ఫిజికల్ ఇది భరించవచ్చు కానీ సైకలాజికల్ది భరించలేం. సో ఆ టైంలోనే ఫ్యామిలీ సపోర్ట్ కావాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తనకి నచ్చినవి చేయడము, తనకి అర్థమయ్యేటట్లు మాట్లాడడము. ఇదేంటిది పిచ్చిలా అరుస్తుంది, ప్రెగ్నెంట్ అయితే ఇట్లా అరుస్తుంది అట్లా అనుకుంటారు, కానీ అర్థం చేసుకోవాలి అంత సడన్గా తను ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది. సేమ్ థింగ్ మెనోపాజల్ టైంలో కూడా ఫ్యామిలీకి చెప్తూ ఉంటాం, తను ఎందుకు సఫర్ అవుతుందో అర్థం చేసుకోండి. సైకలాజికల్గా తను ఏంటంటే డిప్రెషన్లో రెండు కదా, మానసికంగా, ఫిజికల్గా, మెంటల్గా అంటే ఒక మనిషికి అవ్వదు. సో ఫ్యామిలీ ఈజ్ ద మెయిన్ థింగ్ విచ్ విల్ గివ్ ద సపోర్ట్ కదా. ఆ టైంలో ఆమె అరుస్తుంది కాదు, ఎందుకు అరుస్తుంది, ఊరికి ఎందుకు అరుస్తుంది, ఇన్ని రోజులు నీకు సపోర్ట్ చేసినాము ఇప్పుడు ఎందుకు అరుస్తుంది, ఏమవుతుంది తనని అర్థం చేయాలి. నేను అందుకని ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇస్తాను, హస్బెండ్ని కూర్చోబెడతాను, పేరెంట్స్ని కూర్చోబెడతాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ వై షీ ఈజ్ లైక్ దట్. ఇప్పుడు ఏంటి, తల్లితనం అనేది అసలు మనకి మామూలుగానే అదొక మరో జన్మలాగా. డెలివరీ అయ్యే వరకు ఎంతమంది బతుకుతారో తెలీదు, ఎంతమంది చస్తారో తెలీదు. కొంతమంది సడన్ గా చనిపోతుంటారు, చిన్న చిన్న పిల్లలు రకరకాల కారణాల వల్ల చనిపోతుంటారు. రక్తం పోయి చచ్చిపోతుంటారు, పోస్ట్ పార్టం హెమరేజ్ అంటాం, అంటే డెలివరీ అయ్యే తర్వాత విపరీతమైన బ్లీడింగ్, రక్తలేమి ఒకటి, రక్తం పోవడం ఒకటి, సడన్ గా కొన్నిసార్లు బీపీ పెరుగుతుంది. సో అదొక చాలా కఠినమైన జర్నీ, మనం చాలా జాగ్రత్తగా తీసుకెళ్లాల్సిన జర్నీ. సో దానికోసం ఏం చెప్తాము అంటే కొంచెం ఆమెకి పునర్జన్మలాగా, ఒక్కొక్క డెలివరీ అనేది ఒక పునర్జన్మలాగా. సో గివ్ లాడ్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ కొంచెం కన్సిడరేషన్. ఫిజికల్ మెంటల్ చేంజెస్ని ఈ విధంగా మన ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసి, ఎట్లాగూ డాక్టర్స్ కావాల్సిన మెడిసిన్ ఇస్తారు, మీరు కూడా సపోర్ట్ చేశారు అంటే షీ కెన్ గో త్రూ ఈజీగా. అండ్ మీరు ఇంతకు ముందు చెప్పడం వెయిట్ గురించి చెప్పారు, అంటే పర్టికులర్గా 11 kilos వరకు పెరగాలి, దెన్ ఓకే. కొంతమంది చెప్తుంటారు మీరు ఇంతకు మించి పెరిగిపోయారు, ఫుడ్ కంట్రోల్ చేసేసేయండి అని. అది కరెక్టా అసలు? అంటే ఫుడ్డే కంట్రోల్ చేయాలా అంటే ఎలా ఉంటుంది, ఎందుకు అట్లా అవుతుంది? మామూలుగా ఎట్లుంటుంది అని అంటే టోటల్గా 10 to 11 kgs పెరగచ్చు జెన్యూన్గా. అది కూడా సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్లో బాగా పెరుగుతారు. ఫస్ట్ ట్రైమిస్టర్లో యాక్చువల్గా తగ్గుతారు బికాస్ ఆఫ్ వామిటింగ్స్ అవి, ఎందుకంటే అది చిన్న ఒక ఫ్లెష్. సో అప్పుడు వెయిట్ ఏమి ఉండరు, ఫస్ట్ తగ్గి తర్వాత పెరగడం స్టార్ట్ చేస్తారు. సో అరౌండ్ 11 kgs పెరగడం ఓకే. కొంతమంది ఏంటంటే సడన్గా వెయిట్ పెరిగిపోతారు, అంటే వారానికి 1 kg, వారానికి వాళ్ళల్లో ఏదో డిఫెక్ట్, బీపీ ఉంటే అలా పెరుగుతారు. సో వాళ్ళకి ముందే చెప్తాం బీపీ ఛాన్సెస్, సడన్ వెయిట్ గెయిన్ అంటే వాటర్ లాగ్ అయిపోతూ ఉంటుంది, ఫ్యాట్ వల్ల పెరగరు వాళ్ళు, ఒంట్లో అంతా వాటర్ అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. సో వాళ్ళల్లో ఫుడ్ కంట్రోల్ చెప్పం, ఫస్ట్ దాన్ని డయాగ్నోస్ చేస్తాం, ఎందుకు ఈవిడ సడన్గా పెరగడం స్టార్ట్ అయింది అంటే బీపీ ఏమన్నానా,
లేదు ఫ్యాట్ ఎక్కువైపోతుందా, దేనివల్ల అనేది ఫస్ట్ చెక్ చేసుకుంటాం. వాటర్ లెవెల్స్ ఎందుకు ఎక్కువైపోతున్నాయి ఒంట్లో, అవి చెక్ చేసుకొని దానికి ట్రీట్మెంట్ ఇస్తాం. కానీ ఫుడ్ ఫుడ్ తగ్గిస్తే ఎట్లా, బేబీ గ్రోత్ ఉండదు. ఫస్ట్ దాని మీదకి వెళ్ళిపోతుంది. అమ్మ ఎక్కువైపోతున్నా, డాక్టర్ చెప్పింది ఫుడ్ తగ్గించు అంటారు. కానీ ఫుడ్ తగ్గించడం కాదు, ఫుడ్ చేంజ్ చేసుకోమంటాం. అంటే రైస్ తగ్గించడము, ఫ్యాటీ ఆయిల్స్ అవి తగ్గించేసేసి ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోమంటాం. ప్రతి ప్రెగ్నెన్సీలో అందరికి అదే చెప్తాం. కానీ కొంతమంది బాగా తినేస్తూ ఉంటారు, ఆకలేస్తూ ఉంటుంది. సో స్వీట్స్ అని, అన్నం అని, అవి క్రేవింగ్ కదా, తినేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్తాము అంటే, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం, బట్ మీరు ఇట్లా తినడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. అంటే మీరు ఒబేసిటీ వచ్చేసారనుకోండి, ఒకటి డెలివరీలో కాంప్లికేషన్స్ ఒకటి వస్తాయి, రెండోది డెలివరీ అయిన తర్వాత మీరు తగ్గలేరు, చాలా కష్టమా డెలివరీ ఫ్యాట్. సో మనం ఏం చెప్తాము అనంటే, ఫస్ట్ నుంచే నేను ఏం చెప్తాను, కొంచెం డైట్ ఫస్ట్ నుంచే ప్రెగ్నెంట్ ఒక 3 months వదిలేస్తాను. 3 months మీ ఇష్టం, ఎందుకంటే అప్పుడు ఎలాగో తినలేరు. 4th month నుంచి నా కౌన్సిలింగ్ ఎలా ఉంటుందంటే, గో విత్ ఫైబర్ డైట్, గో విత్ ప్రోటీన్ డైట్, గో విత్ లిక్విడ్ డైట్. అంటే మీరు తినేటప్పుడు చూసుకోండి, న్యూట్రిషియస్ ఫుడ్డే తినండి. మనకి తెలుసు న్యూట్రిషియస్ ఫుడ్, కానీ మనకు అది ఎక్కదు. మనకంతా కూడా తినాలనిపించట్లేదు, వామిటింగ్ వస్తుంది, స్మెల్ చూస్తే వామిటింగ్ వస్తుంది అని చెప్పి క్రేవింగ్స్ లో ఏముంటాయో వాటిల్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. కాదు, వద్దు, టేక్ ఏ బ్రేక్. ఇక్కడ మనకి కావాల్సింది హెల్దీ డైట్. అందుకని హెల్దీ మదర్, హెల్దీ బేబీ కావాలి అని అంటే తప్పదు, భరించాలి కొన్ని. ఫ్రీక్వెంట్ మీల్, షార్ట్ మీల్ అంటాం. అంటే 3 పూట్లే తినడం కాదు, ఇక్కడ 6 hours 6 to 8 times తినమంటాం. చిన్నవి అంటే మిక్స్ ఫ్రూట్స్ తినండి, వెజిటబుల్స్ తినండి. అంటే కీరా, క్యారెట్ అంటే ఇట్లాంటివి సలాడ్స్ చేసుకొని తినండి. మంచిగా ఫ్రూట్స్ చేసుకొని తింటూ ఉండండి. లేదు అంటే నట్స్ తినండి. లేదు అంటే లిక్విడ్ డైట్ అంటే మజ్జిగ, పాలు, ఇట్లా ఫ్రూట్స్ జ్యూసెస్ అట్లాంటివి ఎక్కువ తీసుకోండి. ఆకలేస్తే అంటే స్నాక్ టైప్లో తీసుకోవాలనుకోండి, అవి హెల్దీ స్నాక్ ఉండాలి. అంటే మొలకెత్తిన గింజలను, లేదు పాప్కార్న్, అంటే లో కెలరీ డైట్ని, హై ప్రోటీన్ డైట్ని కన్జ్యూమ్ చేసుకోవాలి డైట్లో. సో ఫుడ్ తగ్గించమనడం అంటే అసలు ఆపేయమని కారణం కాదు. వెయిట్ పెరిగిపోతున్నప్పుడు కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ యు ఆర్ టేకింగ్, ఏ రకమైన ఫుడ్ మీరు తీసుకుంటున్నారు అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ కంపేర్ టు పాస్ట్ అండ్ ప్రెసెంట్, ఇప్పుడు ఎక్కువగా దేంతో ఎక్కువ మీ దగ్గరకు వస్తుంటారు? అంటే ఈ ప్రాబ్లం ఎక్కువ ఫేస్ చేస్తున్నాము, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ పర్టికులర్గా ఏం లేదు. కానీ ఇప్పుడుండే జనరేషన్లో మెయిన్ ఒబేసిటీ. ఒబేసిటీతో ఏమవుతుంది అంటే, ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళకి ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతాయి. అంటే మంచిగా హెల్తీగా అదే అరౌండ్ ఏజ్ అనేది అసలు ఇప్పుడు 30s తప్పితే ఎవరు రావట్లా. యంగ్ మదర్స్ చాలా తక్కువ. యంగ్ మదర్స్ అంటే మంచిగా ఏజ్లో ఉండేవాళ్ళు, ఎంత 30s 40s వాళ్ళతోటి ఆల్రెడీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయి ఉంటాయి. లైక్ మనకి థైరాయిడ్ ఉంటుంది, చాలా మందికి థైరాయిడ్ ఉంటుంది. ఇంకా అట్లా ఇట్లా షుగర్ టచ్ అవుతూ ఉంటుంది, ఇంకా అట్లా ఇట్లా బీపీ టచ్ అవుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళకి కౌన్సిలింగ్ చెప్తే బాధపడతారు, అయ్యో ఇప్పుడేంటి ఇట్లా తినద్దంటారు, ఇప్పుడేంటి అని. కానీ తప్పట్లేదు. సో ఇప్పుడు ఉండేది ఏజే కాబట్టి మనకి మెయిన్ ఒబేసిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, షుగర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హైపర్ టెన్షన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే బీపీ ఇన్ ప్రెగ్నెన్సీ, షుగర్స్ ఇన్ ప్రెగ్నెన్సీ, ఇంకా థైరాయిడ్. సో ఇవన్నీ ఇప్పుడున్న అంటే పుట్టే పిల్లలకు కూడా మనం షుగర్ వస్తుందని కూడా వింటున్నాం కదా, బై బర్త్ షుగర్తో పాటు పుడుతున్నారు. ఇప్పుడు పుట్టడం అంటే ఇంకా అట్లా అంటే ఎన్వైరాన్మెంటల్ చేంజెస్ తోటి పాపం చాలా మంది పుట్టడమే షుగర్స్ బేబీస్కి. కౌన్సిలింగ్ ఎక్కువ మనం ఇప్పుడు ప్రతి ప్రెగ్నెన్సీలో ఉన్న ప్రతి ఒక్కరు కౌన్సిలింగ్కి వెళ్ళాలా? అంటే ఇప్పుడు వాళ్ళు నార్మల్గా వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగానే ఉంది, నాకేం ఇష్యూస్ లేవు అని కాకుండా, లేదు మీరు ఖచ్చితంగా కౌన్సిలింగ్కి వెళ్ళాలి అని ఏమైనా ఉంటుంది? నో మామూలుగా మా గాయనకు అప్పుడు నేను ఆబ్స్టెటిషియన్, నా కౌన్సిలింగ్ చాలు, నేను చెప్పేస్తాను ఎలాగో మీరు ఎలా ఉండాలి, ఎంత నిద్రపోవాలి, ఎటు తిరిగి నిద్రపోవాలి. అంటే ఎడం పక్క తిరిగి పడుకోమంటాం 5వ నెల నుంచి. ఆ విషయంలో కూడా చాలా ఆలోచనలు వస్తాయి, ఇటు పడుకోవాలి, నేరుగా పడుకోకూడదు, బోర్లా పడుకోలేము. సో ఎడం పక్క తిరిగి పడుకోవాలి, మంచిగా నడవాలి, వాక్ తిన వెంటనే నడవాలి. అలాగే పొజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత మీకు ఫీటల్ కిక్ కౌంట్ అని ఒకటి నేర్పిస్తాం. 5వ నెల నుంచి బేబీ కిక్స్ తెలుస్తాయి. సో రోజుకి కనీసం 30 ఉండాలి, పొద్దున 10, మధ్యాహ్నం 10, రాత్రి 10. సో అది ఒకటి నేర్పిస్తాము. అంటే హెల్దీ బేబీ ఇండికేషన్, బేబీ హెల్దీగా ఉన్నట్లు. అంటే లేవనుకోండి కిక్స్, సంథింగ్ బేబీ ఎందుకు డల్ అయిపోతున్నారు
దాంట్లో తెలిసిపోతుంది మదర్కి. సో ఈ కౌన్సిలింగ్ అంతా మేమే ఇచ్చేస్తాం ఆబ్స్టెట్రిషియన్స్. మోర్ దాన్ ఉన్నప్పుడు అంటే నాకు తెలియకుండా ఏడుపు వస్తుంది మేడం, తెలియకుండా కోపం వస్తుంది, ఏదో పిచ్చి పిచ్చిగా అయిపోతుంది, నాకు ఎవరో ఏదో చేస్తున్నారని భయం, నా బేబీకి ఏదో అంటే ఈ సైకలాజికల్గా ఉండే వాళ్ళని మాత్రమే కౌన్సిలర్స్ దగ్గరికి పంపిస్తాం. అంటే దే నీడ్ మోర్ సెషన్స్. అంటే హెల్త్ ఒక్కటే కాదు, ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళని కౌన్సిలర్స్ దగ్గరికి పంపిస్తాం. బట్ చాలా ఫ్యూ మెంబర్స్, అదర్వైజ్ మేమే మాట్లాడేస్తాం. అంటే చాలా మందికి ఇప్పుడు వాళ్ళు డిప్రెషన్లో ఉన్నారని తెలియదు, అంటే అయిపోతూ ఉంటుంది ఆ టైం ప్రకారంగా, ఆఫీస్కి వెళ్తారు వస్తారు ఇంట్లో ఉంటారు. బట్ దాన్ని మనం ఎలా రికగ్నైజ్ చేయొచ్చు అంటారు? అంటే కొన్నిసార్లు ఆ స్టేజ్కి వెళ్ళిపోయాక కానీ మనకు తెలియదు ఫైనల్గా. సో దాని ముందే మనం ఎలా రికగ్నైజ్ చేయొచ్చు? ముందంటే ఫ్యామిలీ వాళ్ళకి తెలిసిపోతూ ఉండి షీఈస్ డూయింగ్ సమ్ అబ్నార్మల్ థింగ్. అంటే వర్కింగ్ ఉమెన్ అనుకోండి, ఈవెన్ నిన్న ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో కూడా కొలీగ్స్ చెప్పేస్తుంటారు, అరే ఎందుకు ఇట్లా నువ్వు కొంచెం అంటే ఎప్పుడు నిన్ను ఇన్నేళ్ళుగా చూశాను బిహేవియర్ అంటే ప్రిలిమినరీగానే చెప్పేస్తారు. ఇప్పుడు నాకు ఏమవుతుందో తెలియదు కానీ నా ఫ్రెండ్స్కో నా హస్బెండ్కో మా అత్తగారికో అది తెలిసిపోతుంది. సో వాళ్ళు చెప్పేస్తారు ఏదో ప్రాబ్లం అవుతుంది, నేను డాక్టర్ దగ్గరికి వస్తాను అని చెప్తే మేము తనతో మాట్లాడి, సో కొంచెం తను ఆ డిప్రెసివ్ మూడ్లో ఉంది, ఒక కౌన్సిలింగ్కి వెళ్ళండి అని చెప్తాం. మనకి బేసిక్గా ప్రెగ్నెన్సీ లాస్ట్ టైంలో ఒక ఇంజెక్షన్ అనేది అది కంపల్సరీగా? అంటే కొన్నిసార్లు మనకి వాటర్ తక్కువ అయిపోతుంది, అది కూడా తెలియదు, దాన్ని మనం ఎలా రికగ్నైజ్ చేస్తాం? అండ్ ఇంకొకటి మెయిన్ యూరిన్ త్రూ పాస్ అవుతూ ఉంటుంది, బట్ కొత్తగా ఫస్ట్ వాళ్ళకి కూడా దాన్ని రికగ్నైజ్ చేయలేరు. సో అప్పుడు ఎలా ఉంటుంది, దాన్ని ఎలా రికగ్నైజ్ చేయొచ్చు అసలు? అది లైకర్ అంటాం, బేబీ చుట్టూరా ఉమ్మనీరు అని అంటాం తెలుగులో, లైకర్ అంటాము. అది మనకి 3rd మంత్ తర్వాత నుంచే మనం రెగ్యులర్గా చెక్ చేసుకుంటాం. ఇప్పుడు టీఫాలో చెప్తారు లైకర్ ఈజ్ గుడ్ ఆర్ నాట్, లైకర్ తగ్గుతుంది, ఉమ్మనీరు తగ్గుతుంది అంటారు. సో వాటిల్లో మనం చెక్ చేసుకునేది క్లినికల్గా ఒకటి, స్కాన్ త్రూ ఒకటి. క్లినికల్గా అంటే వచ్చినప్పుడల్లా మనం పొట్ట చూస్తాం కదా, డాక్టర్ గారు పొట్ట చూస్తారు, అంటే అనుకున్నట్టు గ్రోత్ ఉందా లేదా. పాతకాలంలో స్కాన్సే లేదు. సో అలాంటప్పుడు అంతా టచ్ తోటి అండ్ సీయింగ్ ఇన్స్పెక్షన్. సో దాంట్లో తెలిసిపోతుంది వాటర్ ఉందా లేదా. కొంచెం తగ్గితే బేబీ మూమెంట్స్కి మదర్ని అడుగుతాం, పొట్ట గట్టిగా అయిపోతుంది అని చెప్తారు వాళ్ళు, వాటర్ తగ్గుతుంది అని. సో లైకర్ అంటాం దాన్ని. మనం రెగ్యులర్గా క్లినికల్గా అండ్ స్కాన్ త్రూ ఈ రెండింటి ద్వారా చూసుకుంటూ ఉంటాం. కొంతమందికి వాటర్ తగ్గంగానే ఆటోమేటిక్గా పెయిన్ స్టార్ట్ అవుతాయి, అంటే గట్టిగా అయిపోతుంది, దాన్ని బట్టి కూడా మనకు అర్థమైపోతుంటుంది లైకర్ అని. సో ఇప్పుడు అది పెరగాలి అంటే దానికి కొన్ని మెడికేషన్స్ ఉంటాయి. వాటర్ ఎక్కువ తీసుకోమనడము, గ్లూకోజ్ కలుపుకొని తాగమనడము, కొంచెం మేము కూడా ఇంజెక్షన్స్ కొన్ని ఇస్తాము వాటర్ పెరగడానికి. ఫస్ట్ అసలు ఎందుకు తగ్గుతుంది కారణం కనుక్కుంటాం. బీపీ ఉండే వాళ్ళకి, కొన్ని బేబీకి కొన్ని డిసీజెస్ ఉండే వాళ్ళకి కొన్నిటికి వాటర్ తగ్గిపోతూ ఉంటుంది. ఫస్ట్ దాన్ని రికగ్నైజ్ చేయగలగాలి. దాన్ని కరెక్ట్ చేయగలమో కరెక్ట్ చేయని కూడా ఉంటాయి, కొన్ని కరెక్ట్ చేయలేం. సో వాటికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ ఉంటాం లైకర్కి. అలాగే కొంతమందికి 8వ నెల 9వ నెల సడన్గా యూరిన్ వెళ్ళిపోయినట్టు వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది. అదేంటంటే వాళ్ళకి అది అర్థం కాదు ఏంటి అనేది. వినుంటాం దాన్ని ప్రీటర్మ్ లేబర్ అంటాం, లేకపోతే ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రెన్స్ అంటాం. మెంబ్రెన్స్ అంటే ఉమ్మనీరు, అంటే బ్రేక్ అవుతుంటుంది, వాటర్ బ్రేక్ అయింది అని అంటాం కదా అది. సో దాన్ని కూడా కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటాం ముందే చెప్తాం అవన్నీ కూడా. డాక్టర్ ఎప్పుడు చెప్తారు, మీకు ఆల్మోస్ట్ 7th 8th మంత్ నుంచే ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. సడన్గా మీకు యూరిన్ అయితే ఆపుకోగలం, కానీ వాటర్ బ్రేక్ అయితే అది తెలియకుండా ఇట్లా కాళ్ళ మీద నుంచి వెళ్ళిపోతూ ఉంటుందమ్మా, సో బీ కేర్ఫుల్. అలాంటివి మేము ముందు నుంచే కౌన్సిలింగ్స్ ఇస్తాం. బ్లీడింగ్ అయితే ఎట్లుంటుంది, నొప్పులు అంటే ఎట్లుంటాయి, బేబీ మూమెంట్స్ అంటే ఆగిపోవడం ఎట్లుంటుంది, అవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటాం. దానికంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద లైకర్, అవన్నీ ముందు నుంచే చెప్పి ఇది అయినప్పుడు ఏంటి వెంటనే యూ హ్యావ్ టు రష్ టు ద డాక్టర్. ఇంట్లో కూర్చుంటే కాదు, వాటర్ వెళ్ళిపోతే బేబీ లోపల కడుపులో చనిపోతారు. సో కొంచెం ఫాస్ట్ అప్ చేస్తాం. ఓకే. అండ్ ఒక ప్రెగ్నెంట్ లేడీ లైఫ్లో హస్బెండ్ రోల్ ఎలా ఉండాలి? హస్బెండ్ రోలు అండ్ ఫ్యామిలీ రెండు చాలా ఇంపార్టెంట్. హస్బెండ్ అఫ్ కోర్స్ వెరీ ఇంపార్టెంట్, అండ్ అఫ్ కోర్స్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో చాలా చాలా అవసరం. ఎందుకు అంటే ఇక్కడ మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంది ఒకటే, వాళ్ళు ఫిజికల్గానే చాలా కష్టాలు పడుతూ ఉంటారు, మెంటల్గా చాలా రకరకాల అపోహలు కూడా ఉంటాయి. నా బేబీకి అది రావచ్చా ఇది రావచ్చా, స్కానింగ్లో ఇదన్నారు, బ్లడ్లో ఇదన్నారు, ఇవన్నీ మదర్ ఆల్రెడీ చాలా భయపడుతూ ఉంటారు. కొంతమందికి ఇంకా ఎక్కువ గూగుల్ చేస్తూ ఉంటారు, అంటే ఇంటర్నెట్ సెర్చ్ చేస్తూ ఉంటారు, ఈ స్కాన్లో ఏదో వచ్చింది. ఈ మధ్యకాలంలో అది బాగా ఎక్కువైపోయింది. డాక్టర్ దగ్గర కంటే గూగుల్లోనే మనం యూట్యూబ్లోనే ఎక్కువ చూసి నేర్చేసుకోవాలనుకుంటారు, కానీ అది తప్పు.
దాంట్లో అసలు వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ రాదు, ఇంకా అది రాంగ్గా గైడ్ చేస్తుంది. సో ఆల్రెడీ ఇన్ని కన్ఫ్యూషన్స్లో ఉన్నప్పుడు మనకి హస్బెండే ఇంపార్టెంట్. అంటే ఇంట్లో ఇప్పుడు ఉండేవన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీస్, అత్తగారు వీళ్ళు కూడా దగ్గర ఉండరు. సో హస్బెండ్ డెఫినెట్గా 120% to 200% సపోర్ట్ చేసి తీరాలి. అంటే పనులు చేయడంలో కానీ లేకపోతే వంట చేయడంలో కానీ ఎమోషనల్గా దగ్గరగా చాలా, ఎందుకంటే అర్థం చేసుకోవాలి. మెయిన్ ఫిజికల్గా కంపల్సరీ రెస్ట్, అంటే తను కూడా మరీ బెడ్డెడ్ అని అవసరం లేదు, కానీ చిన్న చిన్న పనులు చేసుకున్న తను సపోర్ట్ చేయాలి. ఏదో కుకింగ్ అప్పుడు నిలబడ్డము, మిగతా పనులు చేయడము, అంటే వర్కర్స్ ఉంటే అది వెల్ అండ్ గుడ్, అదర్వైజ్ బట్ ఇమోషనల్ బాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఎమోషనల్గా ఏంటమ్మా ఎలా ఉంది ఎనీథింగ్ అనేది కూర్చొని మాట్లాడడము, టైం స్పెండ్ చేయడము, తనని హ్యాపీగా ఉంచేటట్టు. ఎందుకంటే హ్యాపీగా ఉంటే తనకి మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. బేబీకి అవి చాలా ఇంపార్టెంట్. ఓకే, బేబీకి ఆ హార్మోన్స్ అంటే ఎండార్ఫిన్స్ అంటాం, అంటే మంచి హార్మోన్స్ వస్తే బేబీ కూడా మంచిగా పెరుగుతారు. అండ్ మీరు ఇప్పుడు పనుల గురించి చెప్పారు. అంటే కొన్ని ఇంట్లో మనం చూస్తాం, ప్రెగ్నెన్సీ వచ్చిందంటే లేదు నువ్వు కూర్చో అంతే, కూర్చో తిను ఉండు అంతే, నీ వరకు మాత్రం ఇంకా కిందకి ఒంగోవడం కానీ చేయడం కానీ అలా చెప్తా ఉంటారు. సో అలాంటి వరకు మీరు ఏ సజెషన్స్ ఇస్తారు? అసలు మధు అసలు నాకు పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే ఇప్పుడు నేను మై మదర్, ఆ గ్రాండ్ మదర్ ఇదే కదా, వాళ్ళందరూ ఎలా ఉన్నారు తెలుసు వాళ్ళకి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎక్కువ మురిపం అయిపోతుంది, ఎక్కువ గారాభం అయిపోతుంది. నా జనరేషన్ వరకు మంచిగా అన్ని పనులు చేయాలి, ఈవెన్ కోటీశ్వరులైనా కూడా ఇంట్లో అన్ని వంగి చేయాలి, కూర్చోవాలి, కింద అన్ని చేయమంటారు. ఇప్పుడేంటో ప్రతిదానికి బెడ్ రెస్ట్, కూర్చోవద్దు, మంచం దిగద్దు. అది ప్రేమనాలా లేకపోతే అతి అనాలా నాకు నిజంగా అర్థం కాదు. ఎందుకు కూర్చోవడం? మీరేమో మీ జనరేషన్ లో మంచిగా హ్యాపీగా అన్ని చేశారు, 8th 9th మంత్ వరకు కూడా ఫ్రీగా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకునే వాళ్ళు. మేమెందుకు, నేను రేపు డెలివరీ అంటే ఈ రోజు వరకు కూడా పీజీ పీరియడ్ లో 50 డెలివరీలు చేసేవాళ్ళం ఒక నైట్. సిజేరియన్లు ఎంత పొట్టేసుకొని సిజేరియన్లు చేసేవాళ్ళం. ఎందుకు అంటే డిసీజ్ కాదు, ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ అ డిసీజ్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫిజియోలాజికల్ ప్రాసెస్ అంతే. దానికోసం మనం వెళ్ళి బెడ్లో పడుకొని టైంకి తిని అట్లుంటే ఏమైపోతుంది, ఒబేస్ అయిపోతున్నారు, ఒళ్ళంతా కూడా పట్టేస్తుంది. నార్మల్ డెలివరీస్కి ఒప్పుకోవట్ల, అందరూ సిజేరియన్ బికాస్ బాడీ ఈజ్ నాట్ కోఆపరేటింగ్. ఫ్లెక్సిబిలిటీ లేదు, ఓర్చుకునే తత్వం లేదు, ఆల్రెడీ ప్యాంపరింగ్ ఎక్కువ. మా అమ్మాయి ఓర్చుకోలేదు, మా అమ్మాయి సెన్సిటివ్. ఫారిన్ కంట్రీస్లో ఇప్పటికే నార్మల్ డెలివరీ మనం ఎక్కువ చూస్తారు, వాళ్ళు ఇంకా యోగా చేస్తారు, డాన్స్ చేస్తారు. మన దగ్గర ఎక్కువ చూస్తుంటాం కదా. లైక్ అదే ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళేమో పాశ్చాత్యులంతా మనది చేస్తుంటే మనమేమో వాళ్ళ అన్ని బ్రెడ్లు తినడము, జామ్ తినడము, కూర్చొని టీవీలు చూడడము అలాగ ఉండిపోతున్నారు. వాళ్ళైతే కంపల్సరీ ప్రతి వాళ్ళు వాటర్ యోగాస్ అని ఏవేవో చేస్తున్నారు. అక్కడ చాలా మరీ ఎక్కువ నార్మల్ డెలివరీస్, మరీ అక్కడ అదేంటంటే అది ఎట్టైనా చేసి నార్మల్ డెలివరీ చేయమంటారు. అది కూడా వద్దు మనకి, అంత హార్ష్నెస్ వద్దు, మరి ఇట్లా కూల్నెస్ వద్దు, మధ్యలో ఉందాం, మన పనులు మనం చేసుకుందాము. కూర్చొని అసలు చీపురే పట్టరు అంటే కనీసం సరే నీ ఇంట్లో వంగకూడదు, కూర్చోవద్దు అట్లా లేదు, హ్యాపీగా కింద కూర్చోవచ్చు. ఫ్రూట్ కట్టింగ్, వెజిటబుల్ కట్స్, వంట చేయడం అన్నీ చేయొచ్చు. చెయ్యకూడని పనులు అట్లా ఉండాలి బాడీకి. కానీ కొంతమందికి ఉంటాయి, అంటే మాయ కిందకుందో, ప్రీవియస్ అబార్షన్స్ ఉన్నాయో, ఇప్పుడు ఈమెకి ఏమైనా హెల్త్ వేరే, అట్లాంటి వాళ్ళకి చెప్తాం. కానీ నార్మల్గా దానికి ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ ఏ కాంట్రా ఇండికేషన్. ప్రెగ్నెన్సీ ఈజ్ పర్సే, అంటే ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ ఏ డిసీజ్. సో హ్యాపీగా అన్ని పనులు చేయండి, ప్రశాంతంగా వాకింగ్ చేయండి, ప్రొద్దున సాయంత్రం ఒక 40 minutes వాక్ చేయండి, బాడీని రిలాక్స్ చేయండి, మానసికంగా డెలివరీకి ప్రిపేర్ అవ్వండి. నార్మల్ డెలివరీకి ప్రిపేర్ అవ్వడం అంటే బాడీ ఫిజికల్గా మెంటల్గా ప్రిపరేషన్ ఉండాలి డెలివరీకి. అందులో నార్మల్ డెలివరీ ప్రిఫర్ చేస్తున్నాం మనం. సో నార్మల్ డెలివరీకి ఫస్ట్ నుంచే నాకు పెయిన్స్ వస్తాయి, అఫ్ కోర్స్ ఐ విల్ గెట్ లేబర్ పెయిన్స్, ఇట్ ఈస్ ఎ డెత్ పెయిన్, చనిపోయినంత పెయిన్. అన్నీ మనం మానసికంగా రిహార్సల్స్ చేసుకుంటే ప్రెషర్ తగ్గుద్ది. సో మనకి ఆ టాలరెన్స్ వస్తుంది, అంటే ఓకే భరించగలిగే శక్తిని వస్తుంది. తర్వాత మెంటల్గా కూడా మనకి కోఆపరేషన్, ఫిజికల్గా కోఆపరేట్ చేయగలుగుతాము, మెంటల్గా కూడా మెంటల్ కోఆపరేట్ చేయడం ఎక్కువ. నా సిన్సియర్ అడ్వైస్ ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ చేయండి. ఆమెకి ప్రెగ్నెన్సీ అయిన దగ్గర నుంచి మంచిగా మీరు కూడా వాకింగ్కి వెళ్ళండి ఆమెతోటి. అమ్మ వెళ్తారో, అత్త వెళ్తారో, హస్బెండ్ వెళ్తారో, ఆమెకు కూడా కొంచెం బోర్ కొట్టకుండా కలిసి తినండి, తినిపించండి,
కొంచెం అంటే తనని ఆ ఎన్వైరాన్మెంట్ అంటే హ్యాపీగా ఉండేటట్లు చూసుకొని ఫిజికల్గా మెంటల్గా మదర్స్కి చెప్తుంటారు, మదర్స్ వస్తుంటారు ఎక్కువ, అమ్మ నార్మల్ డెలివరీకి కావాల్సినది మీరు ఇప్పటి నుంచే ధైర్యాన్ని ఇవ్వండి, మీరు ఏం కాదమ్మా నొప్పి అనిపిస్తుంది అంటే తను ప్రిపేర్ చెయ్యాలి. అంటే ఒక 10 సార్లు పెయిన్ వస్తుంది అంటే ఓకే నా పెయిన్ వస్తుంది అట్లాగా అర్థం చేసుకొని తన్ని ప్రిపేర్ చేయండి. సో నార్మల్ డెలివరీస్ ఆర్ వెరీ గుడ్ ఫర్ అవర్ ఫ్యూచర్ హెల్త్. సో మీరు బాగుంటారు, పిల్లలు కూడా నార్మల్ డెలివరీస్లో ఉండే పిల్లలు కూడా మంచిగా అన్ని తట్టుకొని బయటకు వస్తారు. సో మామూలుగా చెప్తూ ఉంటారు కోసుకొని ఎందుకు రావాలి అని, అలాగా నార్మల్ డెలివరీస్ ఈజ్ ద మనకి అల్టిమేట్ ఎయిమ్. సో ఈ మదర్స్ డే సందర్భంగా నేనేంటంటే అందరినీ నార్మల్ డెలివరీస్కి కోఆపరేట్ చేయండి. జనరేషన్ ఎవరైతే ప్రెగ్నెంట్స్ అవుతున్నారో అలాగే వాళ్ళ పేరెంట్స్ని కూడా రిక్వెస్ట్, మీకు భయపడక్కర్లేదు నా బిడ్డకి ఏమో అయిపోతుంది. పాతకాలంలో 10-20 మంది ఉండేవాళ్ళు, ఏదో గడిచిపోయేది. ఇప్పుడు నాకు నార్మల్ డెలివరీసే, అందరూ నార్మల్ డెలివరీసే. ఇప్పుడు నాకు ఒకే కూతురు కదమ్మా, ఆ కూతురు బాధపడుతుంటే చూడలేను అంటారు. సరే మీకు ప్రేమ ఉండడంలో తప్పులేదు, కానీ ఆ అమ్మాయికి సఫర్ తర్వాత ఫ్యూచర్ లో చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే వన్ సిజేరియన్ ఈ సిజేరియన్, వన్ సర్జరీ. ఒకసారి సర్జరీ పడిందంటే బాడీకి చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకని మీరు ఇప్పటి నుంచే వాళ్ళని ఆ విధంగా ప్రిపేర్ చేయండి. ప్రాపర్ టైంలో మ్యారేజ్ చేయండి, ప్రాపర్ టైంలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయండి, నార్మల్ డెలివరీస్ చేయండి, అండ్ రెగ్యులర్గా మీకు డాక్టర్స్ చెప్పినవి పాటించండి. ఇది చేశారు అంటే దెర్ విల్ బీ ఏ హ్యాపీ ఎండింగ్. Right, Shravanti garu, thank you so much for your suggestions. Thank you so much for your valuable time also. Thanks a lot. Thank you Madhu. So, idandi ivalti Mother's Day special interview with Dr. Shravanti garu. So, keep watching 10 TV.